మేడ్చల్ జిల్లా ఆల్వాలోని రెవెన్యూ కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. రాబో రోజుల్లో రాష్ట్ర ప్రగతి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్ కొత్త మెడికవర్ క్లినిక్ను హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ క్లినిక్లో కార్డియాలజీ, ఇంటర్నేషనల్ మెడికల్, న్యూరాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని మెడికవర్ హాస్పిటల్ చీఫ్ తెలిపారు. ఈ కొత్త క్లినిక్ ప్రారంభం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగని మహేష్ అన్నారు. ఫీజు రింబర్స్మెంట్ విధులు కూడా విడుదల చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ఓఈకు ఏం కావాలో చెప్పండి అని ఇస్తానని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏబీవీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ప్రజాప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, ఓట్లు వేసినా 40 ఏళ్లు వచ్చినా నిరుద్యోగులుగానే ఉన్నామన్నారు. ఆర్ట్స్ కళాశాల వేదికగా ముక్కు నెలకు రాసి నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్తేనే విద్యార్థులు ఆయనకు నమ్ముతారన్నారు. పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రామకృష్ణనగర్లో బీరప్ప గుడి స్థలాన్ని కబ్జా చేస్తున్నారని మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 529 గజాల గుడి స్థలాన్ని అక్రమంగా నిర్మించారని ఆందోళన పేర్కొన్నారు. గతంలో పంచాయతీ, మున్సిపాలిటీలో జరిగిన ఆక్రమణలను అధికారులు కూల్చివేశారని, కానీ ఇప్పుడు కబ్జాదారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారన్నారు. గుడి స్థలంతో పాటు రోడ్లు, పార్క్ స్థలాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదని పక్షంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన ప్రాంతాన్ని బీఆర్ఎస్వి నాయకులు శుద్ధి చేశారు. ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాకూర్ ఆడిటోరియం వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.